ఊర్ల పొంట జోరుగా నడుస్తుండొచ్చు వ్యవసాయం పనులు. ఇత్తునాలకి నాట్లేస్తున్నారు అంతటా. ఇక పంట పెరిగి చేతికొచ్చే వరకు తక్కువ ఓ 3 నెలలన్న పడుతుంది. అంటే కొన్ని పంటలు జప్పునే చేతికొస్తాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. పంట తీరుని బట్టి ఉంటది. కానీ ఏ పంట అయినా రోజుల కమానం కాకుండా జరంత ముందుగానే చేతికొస్తే మంచిగుండు అనిపిస్తుంది. అగో గసంటి పంట ముచ్చటే ఇది. రాగి పంటను మంచిగా చూడుండ్రి. పొలంలో కాదు వండేది. పట్నం శివార్ల పంటల మీద ప్రయోగాలు చేసే ఇక్రిషాట్ల పాలీ హౌస్ లో ఇన్నని మొలకలు పెంచి కొత్త ఇత్తునాలు తయారు చేస్తుంటారు. అయితే ఇప్పుడు రాగి పంట చేతికొస్తానికి 120 రోజులు పడుతుంది. కానీ మన సైంటిస్టులు పండించే ఈ పంట ఉత్త 60 రోజులే. అంటే మనం ఒక్క పంట తీసే లోపు ఇవి 2 పంటలు వస్తాయి అన్నట్టు. ర్యాపిడ్ రాగి ఇత్తునాలట. మరి బయట మీరు 2.5 సంవత్సరాలు చేసే రీసెర్చ్ని ఇక్కడ 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి దాన్ని మనం నేషనల్ టెస్టింగ్కి తీసుకెళ్ళచ్చు. మునుపు ఏదైనా కొత్త ఇత్తునం తయారు చేయాలంటే 4-5 తరాలు టెస్టులు చేస్తూనే ఉండేది. ఇప్పుడు గీ ర్యాపిడ్ టెక్నాలజీతోని జప్పునైతుందన్నట్టు. బయట పొలాల్లో పండిస్తే పక్షులు జీవాలు పొతం పెట్టే కోపుంటది. కాబట్టి ఇట్లా పాలీ హౌస్ లో ప్రయోగం నడిపిస్తున్నట్టు. ఈ ఇత్తునాలు టెస్టింగ్ కు పంపిండ్రట ఆల్రెడీ. ఆడ ఓకే అయితే రైతులకు పంపిణీ చేసుడే. అయితే కొత్త వెరైటీస్ ఉన్నాయని ఆ సీడ్ వాళ్ళకి అందేలాగా చేయాలి. క్వాలిటీ సీడ్ అనేది అందకపోతే రైతు కల్తీ విత్తనం వేసుకుంటే అంత దిగుబడి రాదు. అట్లనే పబ్లిక్ కు సుత రాగులు తింటే పెయికి ఎంత మంచిదో ఎరక చెప్పాలి. కొనేటోళ్ళు ఉంటేనే కదా డిమాండ్ పెరిగేది, రేట్ వచ్చేది. ఇక ఈ రాగి వండిస్తే తక్కువ 4 టన్నుల దిగుబడి వస్తుందట. మళ్ళా పంట కాలం సుత సగానికి సగం తగ్గుతుంది. ఇప్పుడంతా బలం గల్ల తిండినే కాయిష్ చేస్తున్నారు కాబట్టి గిరాకీ బగ్గనే ఉంటది. రైతులకు సుత గిట్టుబాటు అయ్యే కోపున్నది కాబట్టి ఆలోచన చేయండి మరి.